కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయ సమీపంలో 6.77 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV నూతన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ డిఈ నాగరాజు, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎగ్జామ్ డేట్లు ఉండవు. రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు చెప్తారండి, 4 రోజులు అయిపోయింది కదా, రేపు ఎగ్జామ్ పెడతాం మీకు. ఇప్పుడు చదువుతూనే ఉండాలి. సైట్స్ ఉన్నా సరే పబ్లిక్ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. మాకొద్దు అందరికీ కరెంట్ కావాలి, కానీ టవర్ లైన్స్ వద్దు, సబ్ స్టేషన్స్ వద్దు. పవర్ అయితే అందరికీ 24/7 కావాలి అంటే మనం ఏర్పాటు చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా సరే అటువంటివన్నీ కూడా అధిగమించి తగు జాగ్రత్త. ఈ సబ్ స్టేషన్ దానికి కోఆపరేట్ చేసిన ముఖ్యమైన మన శాసనసభ్యుల వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ గారికి, అందరికి కూడా నా ఇది ఫినిష్ చేసేస్తామని చెప్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఇంకా 2 సబ్ స్టేషన్స్ కూడా మన గుడివాడకి నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి. సో ఆ 2 కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయని కూడా మీకు తెలియజేస్తాను. సంతోషంగా ఉంది. స్పెషల్లీ దీంట్లో శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్ట్ అడగానే ఇచ్చినందుకు, నాకు 3 సబ్ స్టేషన్ కావాలన్నా అని చెప్పి మన మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారిని అడగడం, ఆయన వెంటనే తెచ్చిపోయి చేసేస్తానంటాం. బేసికల్ వెంటనే ఆయన ఎప్పుడు అప్పటికప్పుడు ఇచ్చారు. చాలా తొందరగా చాలా